నమస్తే. వారాహిదేవి అసలు ఎవరు, ఎలా ఉద్భవించారు? వారాహిదేవి గురించి పురాణాల్లో ఎక్కడెక్కడ రాసి ఉంది? వారాహిదేవి ఆయుధాలు ఏమిటి? వాటి యొక్క విశిష్టత ఏంటి? వారాహి అమ్మవారు ఎందుకు అంత పవర్ఫుల్? ఎందుకని వారాహిదేవిని రాత్రిపూటే పూజించాలి? ఎంతో ప్రసిద్ధి చెందిన వారాహిదేవి ఆలయాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మొత్తం అన్ని విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటగా బ్రహ్మాండ పురాణం అనే గ్రంథంలో లలితా సహస్రంలో వారాహిదేవి ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం. లలితాదేవి నుంచి బాల త్రిపుర సుందరి, శ్యామలాదేవి మరియు వారాహిదేవి పుడతారు. అయితే లలితాదేవి నుంచి వారాహిదేవి మాత్రం రక్షణ కోసం, శత్రు సంహారం కోసం ఉద్భవించారు. ఒకరోజు లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుడితో యుద్ధానికి వెళ్తూ వారాహిదేవికి తన కనుబొమ్మల మధ్యలో నుంచి నాగలిని, రోకలిని తీసి ఇచ్చి సైన్యాధిపతిగా నియమిస్తారు. లలితాదేవికి వారాహిదేవి సైన్యాధిపతి. లలితాదేవి యొక్క ఎన్నో యుద్ధాలలో వారాహిదేవి సైన్యాన్ని నడిపిస్తూ రాక్షస సంహారం చేశారు. ఇలా కొంతకాలం గడిచాక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడుండేవాడు. అతడు వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. దీంతో వారాహి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతారు. చావులేని వరం కావాలి అని అడుగుతాడు హిరణ్యాక్షుడు. వారాహి అమ్మవారు కుదరదు అని చెప్తారు. అయితే నువ్వు తప్ప వేరెవరూ నన్ను చంపలేని వరం కావాలి అని అడుగుతారు. వారాహిదేవి వరమిస్తారు. వెంటనే హిరణ్యాక్షుడు, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు. దానికి కూడా వారాహిదేవి సరే అంటారు. తర్వాత హిరణ్యాక్షుడు వారాహిదేవి ఇచ్చిన వరాన్ని అండగా చూసుకుని సమస్త జీవరాశులను హింసించేవాడు. ఒకరోజు గర్వంతో భూమిని చాపలాగా చుట్టేసి సముద్రంలో ఉంచేస్తాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి అంతం చేయడానికి విష్ణువు వరాహ అవతారంలో ఉద్భవిస్తారు. అయితే హిరణ్యాక్షుడికి ఉన్న వరం ప్రకారం వారాహిదేవి తప్ప ఎవ్వరూ చంపకూడదు. తాను కూడా స్వయంగా చంపకూడదు. కాబట్టి వరాహస్వామిలోకి వారాహిదేవి తన స్త్రీతత్వాన్ని పంపించి హిరణ్యాక్షుణ్ణి వధిస్తారు. ఆ తరువాత దేవి మహత్ వారాహిదేవి గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన ఇలా జరిగితే ఇంకొక సంఘటన చూద్దాం. శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసులను వధించడం కోసం దేవుళ్ళు సప్తమాతృకలను సృష్టించారు. అంటే వారి 7 స్త్రీ ప్రతిరూప శక్తులు. అలా బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి, శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, కుమారస్వామి నుంచి కౌమారి, ఇంద్రాణి మరియు చాముండి, అలా వరాహస్వామి నుంచి వారాహి పుడతారు. వారాహిదేవి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో ఉంటారు. అందుకే వారాహిదేవిని సప్తమాతృకలలో ఒకరిగా కొలుస్తారు. అయితే దేవి మహత్యం తర్వాత జరిగిన కథ చూస్తే రక్తబీజుని కథ. ఈ కథ ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను సృష్టించారు. ఈ కథ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను బాగా హింసించేవాడు. రక్తబీజుడికి ఒక వరం ఉంది. అదేంటంటే తన శరీరం నుంచి ఒక్క చుక్క రక్తం నేల మీద పడ్డ 1000 రెట్ల శక్తితో రక్తబీజులు పుట్టుకొస్తూ ఉంటారు. అయితే రక్తబీజుణ్ణి అంతం చేయడం కోసం దుర్గాదేవి చండికా రూపంలో రక్తబీజుడితో యుద్ధం చేస్తూ ఉంటే అతని రక్తం పడ్డ ప్రతి చోట వేలలో రక్తబీజులు పుట్టుకొస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు వాళ్ళని చంపడానికి తన దేహం నుంచి సప్తమాతృకలను సృష్టిస్తారు. అలా చండిక వెనక భాగం నుంచి పుడుతుంది వారాహిదేవి అమ్మవారు. ఈమె గేదెను వాహనంగా చేసుకుని కేవలం తన దంతాలతో రాక్షస సంహారం చేస్తారు. తర్వాత చండిక సప్తమాతృకలను తన దేహంలో ఇముడ్చుకుని రక్తబీజుడిని చంపి అతని రక్తం కింద పడకుండా తాగేస్తారు. అలా రక్తబీజుడి కథ ముగుస్తుంది. తర్వాత మత్స్య పురాణంలో వారాహిదేవి గురించి ఏముందో తెలుసుకుందాం. శివుడి చెమటముట్టు నుంచి పుడతాడు అంధకాసురుడు. ఈ రాక్షసుడు అంధకాసురుణ్ణి చంపడానికి శివుడు సప్తమాతృకల సహాయాన్ని కోరుకుంటాడు. వారి సాయంతో అంధకాసురుని వధిస్తారు. ఇందులో కూడా వారాహిదేవి శత్రు సంహారం చేసి శివుడికి సాయం చేస్తుంది. మరి వారాహిదేవి భర్త ఎవరు?
ఇప్పుడు తెలుసుకుందాం. వామన పురాణంలో శివుడు కాలభైరవ అవతారంలో ఉన్నప్పుడు శివుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. అంటే 8 శివుడి ఉగ్ర భైరవ రూపాలు. వీరిలో ఒకరైన ఉన్మత్త భైరవుడు అనే శివుడు మరొక రూపమే వారాహి అమ్మవారి భర్తగా ఉన్నారు అని శాస్త్రం చెప్తోంది. వారాహిదేవి ఆయుధాలు మరియు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. వారాహిదేవి 8 చేతులతో శంఖం, చక్రం, నాగలి, తండ మరియు పాశం, అభయ మరియు వారాహి ముద్రతో ఉంటారు. అయితే ఆవిడ విశిష్టత ఏంటి అంటే వారాహిదేవి ప్రథమ ఆయుధాలుగా నాగలి, రోకలి ఉంటాయి. వారాహిదేవి చేతిలో ఉన్న నాగలి వల్ల అన్నం ఉత్పత్తి అవుతుంది. ఇంకా రోకలేమో ఆ అన్నాన్ని తయారు చేస్తుంది. అందుకే వారాహిదేవిని అన్నప్రదాయిని అని పిలుస్తుంటారు. సర్వ జీవకోటికి ఆవిడే అన్నం ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకి దేవతలకు యజ్ఞంలో ఆహుతి ఇవ్వాలన్నా అన్నమే, పితృలకు పిండాన్ని పెట్టాలన్నా అన్నమే. సమస్త జీవులకు జీవన ఆధారం కల్పిస్తుంది వారాహి అమ్మవారు. వారాహిదేవి ఎందుకు అంత శక్తివంతమైన దేవిగా ఉన్నారు? ఎందుకంత పవర్ఫుల్? వారాహిదేవికి అంగదేవతలు స్వప్నేశ్వరీదేవి, ఉన్మత్త భైరవి. అందుకే వారాహిదేవి అనుగ్రహం ఉంటే రానున్న ఆపదలు కూడా కేవలం స్వప్నంలోనే తుడిచేస్తుంది అని చెప్తారు. ఇంకా తిరస్కృత దేవి, కిరిపదాదేవి అనే శక్తులు వారాహి అమ్మవారి చుట్టూ 4 దిక్కులు ఉంటారట. వీరంతా వారాహి అమ్మవారి ప్రతిరూపాలుగానే ఉంటారు. వీరంతా దుష్టశక్తులు కానీ వస్తే వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరంతా రక్షక శక్తులు. మన చుట్టుముట్టిన ప్రమాదాలు మనకు తెలియదు, ఆ అమ్మకు తెలుస్తాయి. భక్తులను ఎవరి నుంచి కానీ ఎటు నుంచి కానీ ఎవరైనా ప్రమాదంలో పడేస్తే ఆ ప్రమాదాలు వారి వరకు చేరకుండా కాపాడే తల్లి వారాహిదేవి. అయితే ప్రతి మనిషిలో వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర, స్వాధిష్టాన చక్రాలను ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఇంద్రియాలకు అధినేత వారాహిదేవి. మనుషులలో జరిగే సంఘర్షణ నుంచి తొలగించి మన ఇంద్రియాలను సైతం అదుపు చేసి విజయం వైపు తీసుకువెళ్తారు అమ్మవారు. వారాహిదేవి ఇంకా వారాహి అమ్మవారు రాత్రంతా తిరుగుతూ సమస్త జీవరాశులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. దుష్ట శక్తులను, పీడలను క్షణకాలంలో అదుపు చేయగల శక్తి వారాహి అమ్మవారిది. అందుకే వారాహి అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మ. వారాహిదేవిని రాత్రి వేళలోనే ఎందుకు పూజించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో విష్ణుమూర్తిని పూజించడానికి ప్రాతకాలం మంచిది అని, శివుణ్ణి పూజించడానికి సాయంత్రం ఉత్తమమని చెప్పారు. కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వారాహి మాత్రం రాత్రిపూట పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పారు. అయితే వారాహిదేవి రక్షక శక్తి రాత్రి వేళలో ఉంటుంది. ఈవిడ మెలకువగా ఉండి దుష్టశక్తులను నియంత్రిస్తుంది. అందుకే వారాహిదేవిని చాలా ఆలయాల్లో తాంత్రిక పద్ధతిలో రాత్రిపూటనే పూజిస్తారు. వారాహిదేవి ప్రసిద్ధ కలిగిన ఆలయాలు భారతదేశంలో ఎక్కడెక్కడున్నాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా శ్రీ మహావారాహి అమ్మ ఆలయం ఉంది. ఈ గుడి గుజరాత్లో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ భక్తులు ఆరోగ్యం, సంపద మరియు గుడి శ్రేయస్సు కోసం పూజిస్తూ ఉంటారు. ఈ గుడి నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేకతగా నిలిచింది. ఆ సమయంలో రద్దీగా ఉంటుంది. తరువాత తమిళనాడులో తిరుచారుపల్లిలోని వారాయూరులో వారాహి అమ్మన్ అనే ఆలయం ఉంది. ఈ గుడి సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారిది. దిష్టి దోషాల నుంచి ఉపశమనం మరియు ఆనందం కోసం ఇక్కడ అమ్మవారిని భక్తులు పూజిస్తూ ఉంటారు. తర్వాత ఒరిస్సాలో చౌరాసీలో ఒక గుడి ఉంది. ఇక్కడ వారాహిదేవిని మత్స్యవారాహిగా పూజిస్తారు. ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా చెన్నైలో మైలాపూర్లో కూడా వారాహిదేవి ఆలయం ఉంది. బెంగళూరులో ఉల్సార్లో మహావారాహి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుపుతారు.
వారణాసిలో ఎంతో ప్రసిద్ధి చెందిన వారాహీదేవి ఆలయం ఉంది. ఇక్కడ గ్రామ దేవతగా వారాహి మాతను కొలుస్తారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడైతే క్షేత్ర పాలికగా ఉగ్రవారాహి మాత ఉంటుంది అని కాశీవాసులు నమ్ముతారు, చెబుతారు. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదు. ఈ గుడి ఒక భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారు వారణాసిని చూడడానికి వెళ్తుందట. అందువల్లే ఈ సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం దేవాలయం మూసి ఉంటుంది. ఆలయం తెరచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేల మీద 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారానే అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ గుడిలో వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. సాధారణంగా ఉగ్ర రూపంలో శక్తి ఉంటుంది. అందుకే వారాహి అమ్మవారిని రంధ్రం ద్వారా దర్శించుకోవాలి. ఈ గుడి వారణాసిలోని దశస్వమే ఘాటికి ఎడమవైపు ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో కొవ్వూరు అనే గ్రామంలో వారాహీదేవి శక్తి పీఠం ఉంది. ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి. ఇంకా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారాహీదేవి ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.